ఫైనల్ గా సామ్సంగ్ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. దీని మోడల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M17 5G. ఏదైతే మనకు M16 5G స్మార్ట్ ఫోన్ ఉందో దానికి సక్సెసర్ గా ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఏదైతే మనకు M16 స్మార్ట్ ఫోన్ ఉందో ఇది హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అనమాట. అమెజాన్ లో మీరు కనుక చూసుకుంటే జనవరి జూలై 2025 కౌంటర్ పాయింట్ ప్రకారంగా చూసుకుంటే M సిరీస్ అనేది ఎక్కువగా సెల్ అయిన సిరీస్ అనమాట అమెజాన్ లో. అయితే ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ M17 5G కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ ఫోన్ వచ్చేసరికి మనకు అండర్ 15,000 రూపీస్ లో అయితే లాంచ్ అయింది అనమాట. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ కూడా దీనికి సంబంధించింది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ టోటల్ గా మనకు రెండు కలర్స్ లో అయితే వస్తుంది అనమాట. సఫైర్ బ్లాక్ ఇంకా అలాగే మూన్ లైట్ సిల్వర్ అనమాట. అంతేకాదు ఇది మనకు కేవలం 7.5 mm థిక్నెస్ లో అయితే వస్తుంది అనమాట. చాలా స్లిమ్ గా అయితే ఉంటుంది ఫోన్ అనేది. దీని డిస్ప్లే వచ్చేసి సెగ్మెంట్స్ ఫస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది అనమాట. 2 మీటర్ సైడ్ నుంచి కింద పడినా కూడా మనకు ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. IP54 రేటింగ్ తో అయితే వస్తుంది అనమాట. డస్ట్ ఇంకా అలాగే స్ప్లాష్ ప్రూఫ్ అనమాట ఫోన్ వచ్చేసరికి. ఇక ఫోన్ బిల్డ్ క్వాలిటీ టోటల్ గా మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, బట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు గ్లాస్ FRP బ్యాక్ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ గ్లాస్ కంటే కూడా డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇక ఈ ఫోన్ లో డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ తో ఒక బిగ్ SMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. FHD ప్లస్ డిస్ప్లే ఇది. సో 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ గా ఈ ఫోన్స్ లో M సిరీస్ ఫోన్స్ లో మీకు డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు ఏదైనా వీడియోస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి చూసేటప్పుడు కలర్స్ అనేవి వైబ్రెంట్ గా పంచిగా అయితే కనిపిస్తాయి అనమాట. సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు ఏదైతే డిస్ప్లే క్వాలిటీ ఉంటుందో అది చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఫోన్ లో మనకు రైట్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ తో OIS కెమెరా సెన్సార్. సో మీరు ఎటువంటి షేక్స్ లేకుండా వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు 5 మెగాపిక్సెల్ తో అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ తో మ్యాక్రో కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా కెమెరా పరంగా కూడా ఈ ఫోన్ నన్ను అడిగితే మాత్రం గుడ్ అనే చెప్పొచ్చు. సో చాలా మంచి ఫీచర్స్ అయితే మనకు ఈ ఫోన్ కెమెరాలో అయితే ఉంది అనమాట. సో OIS కాబట్టి మీరు ఎటువంటి షేక్స్ లేకుండా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటుగా అప్ టు 10x డిజిటల్ జూమ్ ఇంకా అలాగే ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్, బ్యూటీ లాంటి ఫీచర్స్ తో పాటు హైపర్ ల్యాప్స్, మ్యాక్రో, నైట్ ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే మనకు ఈ కెమెరా డిపార్ట్మెంట్ లో చూడడానికి కనబడతాయి అనమాట. సో కెమెరా నుంచి ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు కూడా వీటి క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో డీసెంట్ గా మీకు పిక్చర్స్ అనేవి క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు వీడియో రికార్డింగ్ లో మీరు ఫుల్ HD 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్లో మోషన్ వీడియోస్ ని 120 FPS లో మీరు HD లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక బ్యాటరీ వచ్చేసరికి మనకు దీంట్లో 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు Exynos కి సంబంధించిన 1330 ప్రాసెసర్ అయితే ఉంది. సో హెవీ గేమ్స్ కి మాత్రం మీకు అంతగా ఉండదు అనమాట. చిన్న చిన్న గేమ్స్ డే-టు-డే యూసేజ్ కి మీకు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. బట్ మీరు BGMI లాంటి గేమ్స్ ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ల్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ యూసేజ్ కి మీకు ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది. దీంతో పాటు ఫ్లాగ్షిప్ లెవెల్ AI ఫీచర్స్ అయితే మనకు ఈ ఫోన్ లో ఉన్నాయి. సో చూసుకుంటే మనకు క్రాస్అప్ API తో పాటు జెమినీ లైవ్, సర్కిల్ సెర్చ్, అంటే సర్కిల్ టు సెర్చ్ అంటే జస్ట్ మీరు సర్కిల్ చేశారంటే సో ఏదైనా సరే మీకు సెర్చ్ చేసి చూపిస్తుంది. జస్ట్ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు గూగుల్ లైవ్ అంటే ఒక AI అసిస్టెంట్ లాగా అయితే పనిచేస్తుంది. అలాగే మీరు చూసుకుంటే క్రాస్అప్ API లాంటి ఫీచర్స్ కూడా మనకు అంటే ఒక ప్రీమియం AI ఫీచర్స్ అన్ని మనకు ఈ మొబైల్ ఫోన్ లో అయితే ఉన్నాయి అనమాట. ప్రతి దాన్ని కూడా మీరు చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో ఆన్ డివైస్ వాయిస్ మెయిల్ ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇది నార్మల్ గా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అయితే ఉంటుంది. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్ మనకు Android 15 తో 1 UI 7.0 తో వస్తుంది అనమాట. సెగ్మెంట్స్ బెస్ట్ 6 టైమ్ OS అప్గ్రేడ్స్ తో పాటుగా 6 ఇయర్స్ పాటు మనకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆరాంగా కొన్ని ఇయర్స్ వరకు అయితే మనం స్మూత్ గా ఈ ఫోన్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా సెక్యూరిటీకి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే మనకు ఈ ఫోన్ లో అయితే ఉన్నాయన్నమాట. చూసుకుంటే మనకు నాక్స్ సెక్యూరిటీ కానివ్వండి, ప్రైవసీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆటో బ్లాకర్ కానివ్వండి, థెఫ్ట్ ప్రొటెక్షన్, నాక్స్ వాలెట్, అంతేకాకుండా నౌ బార్, సెక్యూర్ ఫోల్డర్ లాంటి అన్ని ఫీచర్స్ మనకు ఈ ఫోన్ లో అయితే ఉంటాయి అనమాట. అయితే ఈ ఫోన్ వచ్చేసరికి మనకు అండర్ 15,000 రూపీస్ కి అయితే లాంచ్ అయింది అనమాట. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసుకుంటే M16 తో కంపేర్ చేసుకుంటే సో దీంట్లో మనకు చాలా కొన్ని అప్గ్రేడ్స్ అయితే తీసుకొని ఈ ఫోన్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.